మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్య నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధన చేయవలెనని. దేవుడు ఆత్మ కనుక నిజంగా దేవుడంటే మనం శరీర రూపంలో మనం చూడలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా ఆయన శరీరధారిగా వచ్చినది మాత్రమే చూసాం, కానీ ఆత్మ అనే ఆయన్ని మనము చూడలేదు. కానీ ఆయన ఆరాధించటానికి మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి.